వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం, ప్రత్యేకత ఏమిటి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకంతో అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటాం. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే. ఈ శ్లోకంతో వరలక్ష్మి వ్రతం పూజా విధానం మొదటి శ్లోకం ప్రారంభమవుతుంది. భవిష్యోత్తర పురాణంలో కుండిన అనే ఒకానొక నగరం, ఆ నగరంలో చారుమతి అనే పేరు ఒక ఇల్లాలు భర్తను భగవంతుడితో సమానంగా అర్చిస్తూ అత్తమామలను గౌరవిస్తూ మితంగా మాట్లాడుతూ, ఈ పాత్ర పరిచయం అనే అంశం మితంగా మాట్లాడడం అనే అంశంతో ముడిపడి ఉంటుంది. శుభలక్షణాలన్నీ అనేకం వర్ణింపబడి ఉండగా మితంగా మాట్లాడడం ఇది చారుమతి లక్షణం. చారు అంటే చక్కని, మంచి, శుభ్రమైన, అందమైన, ఊహాత్మకతతో కూడుకుని ఉన్న, ఊహకల అనేక అర్థాలు ఉంటాయి. మతి బుద్ధి, మంచి బుద్ధి కలది, మంచి నడవడిక కలది, వినయం కలది, ఇలాంటి అర్థాలు ఈ చారుమతి అనేటటువంటి ఆ నామానికి మనం చెప్పుకోవాలి. సకల శుభలక్షణాలు కలిగిన యువతి, మహిళ, స్త్రీ, గృహిణి, ఇల్లాలు చారుమతి. ఒకనాడు కైలాసంలో ఇల్లాలైనటువంటి ఆ పార్వతీదేవి పరమేశ్వరుడిని చూచి, ఈ భూలోకంలో ఏ వ్రతాన్ని ఆచరిస్తే ఆ ఇల్లాలికి, ఆ ఇంటికి సకల శుభములు కలుగుతాయి, సులభమైన మార్గం ఏదైనా ఉందా ఆనతీయరా అని అడగగా పరమేశ్వరుడు చెప్పిన కథ ఈ వరలక్ష్మీ వ్రతం. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఇలాంటి శుభలక్షణాలు గల ఆ చారుమతీదేవికి ఒకనాటి రాత్రి కలలో జగదంబ దర్శనమిచ్చి, రాబోయేటటువంటి శ్రావణ మాసం పౌర్ణమికు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను అర్చించినట్లయితే సకల శుభములు నీకు కలుగుగాక అంటూ వరాన్ని అనుగ్రహించి అంతర్ధానం కాగా, ఆ ఇల్లాలు సూర్యోదయం కాకంటే పూర్వమే మేల్కొని తనకు వచ్చిన కల గురించి ముందుగా భర్తకు చెప్పింది. భర్త అనుమతితో అత్తమామలకు చెప్పింది. వారి అనుమతితో ఇతర స్త్రీలకు చెప్పింది. ఈ మూడు మనం గుర్తుంచుకోవలసిన అంశాలు. తనకు తెలిసిన విషయాన్ని ఏ ఇల్లాలైనా ముందుగా పక్కింటి వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు చెబుతూ ఉంటుంది. అది తప్పు. భర్తకు చెప్పి అనంతరం అత్తమామలకు చెప్పి అనంతరం ఇతరులకు వార్త ఎలా ప్రసారితం చేయాలి అనే అంశం ఇక్కడ నేర్చుకోవాలి. ఆ తదుపరి అమ్మవారి అనుగ్రహంతో శ్రావణ మాసం పౌర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం ఇవన్నీ కూడా కూడుకొనగా అందరూ చేరి సమష్టిగా ఒకచోట ఈ వ్రతం చేశారు. ఎవరికి వారి విడిగా మాకు మాత్రమే అమ్మవారి విగ్రహం రావాలి కావాలి అని కోరుకుని విడివిడిగా కాకుండా సమష్టిగా, ఇది ముఖ్యం. ఇలా మనం గమనించినట్లయితే శ్రావణ మాసానికి పౌర్ణిమకు ఈ వ్రతానికి ఒక సంబంధం, ప్రత్యేకత ఉంది. శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్ర మండలంలో మన దర్శనమిచ్చే పరమదైవం. స్వామివారి నక్షత్రం శ్రావణం. ఈ శ్రావణ మాసంలో మళ్ళీ పూర్ణ కళలతో లక్ష్మీదేవి అనుగ్రహం లభించేటటువంటి తిథి పౌర్ణిమ కనుక ఆ పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం. వారాధిపతి శుక్రుడు. ఇల్లు, ధనము, సంపద, ఆరోగ్యము, ఐశ్వర్యము, సమస్త శుభాలు అందించేటటువంటి గ్రహం శుక్రగ్రహం. శుక్రగ్రహాధిపత్యం గల వారం శుక్రవారం కనుక శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం. ఇది ఈ వ్రతాచరణకు ప్రత్యేకతతో యోగ్యమైన తిథివార నక్షత్రాలతో సంబంధింపబడినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి రోజుగా అమ్మవారే చెప్పింది కనుక ఆ వృత్తాంతాన్ని అనుసరించి అందరూ ఈ వ్రతాన్ని శ్రావణ మాసం శుక్రవారం పౌర్ణమికు ముందుగా వచ్చే రెండవ శుక్రవారంగా మొత్తం మీద ఆ నెలకు సంబంధించినదిగా భావన చేస్తూ ఆచరిస్తూ ఉంటారు.